నమస్తే అందరికీ. ఈరోజు మేము ధర్మస్థలం వెళ్ళే దారిలో అయితే ఉజ్జాయిని అనే ప్రాంతంలో అయితే శ్రీరామ మందిరం ఉంది. మేమైతే చూడ్డానికి వెళ్ళామండి. ఈ మందిరం చూడ్డానికి చాలా బాగుందండి. చాలా పురాతనమైన మందిరం, చూడ్డానికి చాలా అందంగా ఉంది. దీన్ని శ్రీరామ క్షేత్రం అని కూడా పిలుస్తారంట. ఇది ఎందుకు ఇక్కడ ఇంత విశిష్టత అంటే, ఇక్కడ స్వయంగా శ్రీరాముడు సీతాదేవి అన్వేషణలో ఇక్కడ కొంతకాలం అంటే పడుకున్నారంట. అందుకని చెప్పి ఈ ప్రదేశం ఇంత పవిత్రమైందని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. నిజంగా మీరు లోనికి వెళ్ళేటప్పుడు గుడి కూడా చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతా చెక్కతోనే కట్టి ఆ డిజైన్ అంతా బాగుంటుందండి. ఈ శ్రీరామ మందిరంలో కూడా విగ్రహాలు అనేవి పాలరాతితో ఉంటాయి. చూసే కొద్దీ విగ్రహాలు చూడాలనిపిస్తాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రతి విగ్రహం ఒకేలా చెక్కారు. అందరూ డిజైన్ ఏం మారలేదు. చాలా బాగుంటాయండి విగ్రహాలు. మరి మీరు ఎప్పుడైనా ధర్మస్థలం వెళ్తే కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.